నా 6 ఏళ్ల కూతురిలో శారీరకంగా చాలా మార్పులు రావడం చూసి భయపడ్డాను. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటోంది. ఈ మార్పులు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో సతారా జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే అర్చన, పేరు మార్చాం, తన కూతురు గురించి చెబుతున్న మాటలివి. అర్చన భర్త ఒక రైతు. పొలంలో నిర్మించుకున్న చిన్న ఇంట్లో ఆ కుటుంబం నివసిస్తోంది. ఈ దంపతులకు 2 పిల్లలు. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 2 పిల్లల్లో కూతురే పెద్దది. అయితే కూతురు తన వయస్సు కంటే పెద్దగా కనిపించడం ప్రారంభించడంతో ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు అర్చన. ఢిల్లీకి చెందిన రాశికూడా తన కూతురు శరీరంలో మార్పులను చూశారు. మొదట్లో వాటిని ఆమె సాధారణమైనవిగా పరిగణించారు. 40 కిలోల బరువున్న తన 6 ఏళ్ల కూతురిని చూసి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా రాశికూతురు రక్తస్రావంతో బాధపడింది. డాక్టర్ వద్దకు వెళ్లగా పాపకు ఋతుక్రమం వచ్చినట్లు గుర్తించారు. డాక్టర్ చెప్పిన విషయాన్ని అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. నా కూతురికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అని రాసి చెప్పారు. మరోవైపు అర్చన పాపను పరిశీలించిన స్థానిక డాక్టర్ గైనకాలజిస్టును సంప్రదించాలని ఆమెకు సూచించారు. అర్చన తన కూతుర్ని మా వద్దకు తీసుకువచ్చారు. పరీక్షల తర్వాత ఆమెకు యుక్తవయస్సు లక్షణాలున్నాయని కనుగొన్నాం. ఆమె శరీర నిర్మాణం 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు వారిలా ఉంది. ఆమెకు పీరియడ్స్ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు అని పుణేలోని మదర్హుడ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ సుశీల్ గరుడ్ అన్నారు. బాలికల హార్మోన్ స్థాయి ఆమె వయస్సు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉందని, దీనికి చాలా కారణాలుండవచ్చని డాక్టర్ సుశీల్ చెప్పారు. ఇంట్లో 5 కిలోల పురుగుమందుల డబ్బాలు 2 ఉన్నాయని, ఆమె కూతురు వాటి చుట్టూ ఆడుకుంటూ ఉంటుందని అర్చన చెప్పారు. కాబట్టి ఆమె హార్మోన్లలో మార్పుకు ఇది ప్రధాన కారణం కావచ్చు అని డాక్టర్ అభిప్రాయపడ్డారు. పిల్లల శరీరంలో ఇటువంటి అకాల మార్పులు సంభవించడాన్ని వైద్య భాషలో ప్రీకోషియస్ ప్యూబర్టీ, ముందస్తు యుక్తవయస్సు అని అంటారని డాక్టర్ సుశీల్ అన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వెబ్సైట్ ప్రకారం యుక్తవయస్సు అనేది అబ్బాయి లేదా అమ్మాయి శరీరంలో మార్పులు సంభవించే ప్రక్రియ. ఆ సమయంలో వారి లైంగిక అవయవాలు అభివృద్ధి చెందుతాయి, అవి పునరుత్పత్తి చేయగలవు. యుక్తవయస్సు బాలికలలో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య, బాలురలో 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే యుక్తవయస్సు తొందరగా వస్తుందని గైనకాలజిస్ట్ డా.ఎస్.ఎన్. బసు అన్నారు. ఇంతకుముందు శారీరక మార్పులు వచ్చిన 1.5 నుంచి 3 ఏళ్ల తర్వాత ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం గమనించాం. ఇప్పుడు అమ్మాయిలకు 3-4 నెలల్లోనే వస్తున్నాయి అని డాక్టర్ వైశాఖి రుస్తేగా చెప్పారు. వైశాఖి రుస్తేగా యుక్తవయస్సులో హార్మోన్ల రుగ్మతలకు చికిత్స చేసే పీడియాట్రిషియన్, ఎండోక్రినాలజిస్ట్. ప్రస్తుతం అబ్బాయిలకు యుక్తవయస్సు వచ్చిన 1.5లోపు గడ్డం, మీసాలు వస్తున్నాయని, అయితే అంతకుముందు అది 4 ఏళ్లు పట్టేదని ఆమె వివరించారు. ప్రస్తుతం అర్చన, రాశి కుమార్తెలు చికిత్స పొందుతున్నారు.